శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. నిన్నటి కంటిన్యూషన్ అండి. 415 నామము మనోవాచమ గోచార భాష్యకర్తేరుక్త తేషాచ ప్రకృతిం నామరభ్య పంచకోశాంతరా స్థితే త్వాం తాని 14 నామాని ప్రతిపాద్యంతే పవర్గీయాద్యక్షర కాష్టాక్షర నామాభ్యం సంపుటీకృతాని 12 నామతిత్యర్థ ప్రకృతిం నామైక్ష కాక్ష ప్రాశేతే తు నవాక్షరత్వం స్వరాదిత్వాచ్చ సాదితి సదృశేన సంపుటీకరణ భవతి సూత్ర విరోధ సూత్రనామ అపి దృష్టోపాయ నిబద్ధత మాత్ర రూపత్వేన తదోక్తోపాయాస ఉపాయాంతర దూషకత్వ పర్యోలోచనే తు స్వపక్ష సాధురేవ స ఏ మాన్వాత్రపి ద్రష్టవ్యం. మన ఆత్మ అనేది వేదవాక్కులచే ఆత్మ తెలియబడుచున్నదని మరొక శృతిలో మనసావ్యాను ద్రష్టవ్య మనస్సుచే చూడదగినది అని కలదు. మొదట మనోవాక్కులకు గోచరించడని చెప్పి తర్వాత 2 శృతులలో మనోవాక్కులకు తెలియబడును అని చెప్పాను. ఇది శృతివాక్యములకు విరోధము. వాక్కులన్నీ పదార్థములను అభిధావృత్తిచే బోధింపగలవు. పరమాత్మ రూపహీనుడు కనుక పరమాత్మను వాచ్యంగా బోధింపలేవు. వాచ్యార్థం కుదరనప్పుడు లక్ష్యార్థమును గ్రహించవలను. శృతి వాక్కులు వాచ్యంగా పరమాత్మను బోధించలేవనియు లక్షణావృత్తిచే బోధింపగలవనియు వ్యవస్థను చేసిరి. ఇట్లే మనసు చే తెలియబడదు అను శృతివాక్యంలో ఆపరిపవమగు మనస్సు చే తెలియబడదని మనస్సు చే తెలియదగినదను శృతివాక్యమునకు పరివాక్యమైనమునచే తెలియదగినను వ్యవస్థ చేసినది. దానిచే శృతివాకుల విరోధము పరిహారింపబడినది. శృతివాక్యముల విరోధము పరిష్కృతమైనను ఆ మన వాచమ గోచర అని పదచ్ఛేదనము చేసి నామమునకు ఏకపదత్వమును సాధించినచో చలాక్షర సూత్రములకు విరోధము సంభవించుచున్నది. గాస్వియా అను చలాక్షర సూత్రమునకు భాష్యకారులు చెప్పిన అర్థము మనోవాచమ గోచార నామము మొదలు పంచకోశాంతర స్థిత అను నామము వరకు 14 నామములు. వీనిలో అద్యంత నామములు పావర్గి అక్షరములతో ప్రారంభించబడినవి. 8 అక్షరములు గలవి. మిగిలిన 12 నామములు ఈ 2 నామములకు మధ్య ఉన్నాయి అని వివరింపబడినాయి. ప్రస్తుత నామమును ఆ మనోవాచమ గోచర అని పదచ్ఛేదనము చేసినచో నామము 8 అక్షరములది కాకపోవును. పావర్గి అక్షరాదిత్వము పోవును. అజాతిత్వం వచ్చును. కనుక ఏకనామమును చేయుటకై అనోమాచ వాచమ గోచర అని పదచ్ఛేదనం చేయుట చలక్షర సూత్ర విరుద్ధము గదా అన్నచో ఈ విరుద్ధమునకు సమాధానము ప్రత్యక్షంగా గోచరించుచున్న ఉపాయములను కూర్చి చేయుటయే సూత్రముల లక్షణము. సూత్రములలో చెప్పబడిన ఉపాయమును వేరొక ఉపాయము దూషించుచున్నది కానిచో ఆ పక్షమును కూడా గ్రహించవచ్చును. అదియు మంచిదే అగును. ఒక నామమందు ఒకే పదము ఉండవలెనని నియమము సూత్రకారులకు లేదు. మేము చేసిన పద విభాగము సూత్ర లక్షణమునకు విరుద్ధము కాదు. ఎందుచేతనగా ప్రత్యక్షముగా కనిపించే ఉపాయమును సూచించుటయే సూత్ర స్వరూపం. ఏకపదద్వో సంపాదనకై మేము చూపించిన ఉపాయము ప్రత్యక్షము యుక్తియుక్తముగా కావున సూత్ర స్వరూపమునకు విరుద్ధము కాదు. కనుక ఈ ఉపేక్ష పక్షము కూడా సూత్రకర్తలు గ్రహించవచ్చును. ఇట్లే ఇతర స్థలములందు కూడా గ్రహించవలను. 8 అక్షరముల నామము లేదా 9 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 416 నామము చిచ్చాక్తి. ప్రతిపదార్థం చిచ్చాక్తి ఓపామ్య శక్తి చైతన్య శక్తి. చిచ్చాశక్తి శ్వేతారూప జడాశక్తిరమ జాటాత్మిక గాయత్రి వ్యాయోరుతి సంధ్యా ద్విజ బృంద నివేశిత. చిచ్చాక్తి రౌపామాక్ష శక్తి
చిదిత్యపాపాయం ఇది యాస్కా స్మృతే చిదితి చోపామార్దే ప్రాయుజ్యమానే ఇది పాణినా స్మరణాచ్చ ద్వే అక్షరే బ్రహ్మపరే అనంతే విద్యా విద్యే నిహితే యాత్ర గూఢేహ క్షరం త్వా విద్యా యూమృతం తు విద్యా విద్యే ఈశతే యస్తు సోన్యః ఇది శ్వేతాశ్వత నిర్దిశ్యం విద్యా పదనోచ్యతే ఆవిద్య నివారకత్వ రూపం సామర్థ్యం. చిచ్చాత్ శక్తి చిచ్చాక్తి చైతన్య శక్తి. చిత్ అంటే ప్రతి జీవిలోనూ ఉండు చైతన్య శక్తి. నిద్రకు మెలకువలకు తేడాను తెలిపేది. అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాను తెలిపేది. శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉన్నదో దానిని చిచ్చాక్తి అంటారు. ఈ చిచ్చాక్తి ఒక జీవికి మాత్రమే పరిమితం కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించినది. పరమాణువు నందు నుండి పరమాత్మ నందు దాకా పనిచేసే చైతన్య శక్తి అని ఈ నామానికి మనం అర్థం చేసుకోవాలి. ఓపామయ శక్తి స్వరూపురాలు అజ్ఞానమును పోగొట్టు సామర్థ్యం కలది. చిత్ అను పదమునకు ఉపమామ శక్తి అను యాస్కా స్మృతియు పాణిని స్మృతియు చెప్పినవి. కావున ఉపమామ శక్తి రూపురాలు లేదా శ్వేతారోపనిషత్తునందు ద్వే అక్షరే అను మంత్రం నందు విద్య అనగా అజ్ఞానమును పోగొట్టు సామర్థ్యం అని చెప్పబడినది. దానికే చైతన్యం అని పేరు. ఆ సామర్థ్యం కలది దేవీ భాగవతమందలి పంచ స్కందమునందు సర్వభూతములందు అంతటా నిండి శక్తి ఉన్నది. ఓ రాజా, శక్తి లేని ప్రాణి అన్ని విధముల శవంతో సమానము. సర్వప్రాణులందునన్న చిచ్చాక్తికి సామర్థ్యమే స్వరూపం కదా. ఇది 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చైతన్య పరాపర్యాయం వా చిచ్చక్తి దేవి భగవతే పంచమా స్కందే వర్తతే. సర్వభూతేషు శక్తి సర్వాత్మన్మా నృప శివానా శక్తి హేస్తు ప్రాణి భవతి సర్వదా. చిచ్చాశక్తి సర్వభూతేషు రూపం తస్యాస్త దేవాహితి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా లేటెస్ట్ అప్డేట్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే చూడగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 415 వీడియో కంటిన్యూషన్ స్టార్టింగ్లో ఉంటుందండి, చూడగలరు. థ్యాంక్ యూ.